ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వివాహేతర సంబంధాల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పెళ్లైనా గానీ వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంటే తప్పు కాదని తేల్చి చెప్పింది. ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలు పాలై బెయిల్ మీద బయటకు వచ్చిన జానీ మాస్టర్ పేరు ఈ సుప్రీంకోర్టు తీర్పుతో మళ్ళొకసారి తెరమీదికి వచ్చింది. అసలు వివాహేతర సంబంధాలు ఎందుకు పెరిగిపోతున్నాయి, సుప్రీంకోర్టు ఇలా తీర్పునివ్వడానికి కారణమేంటి అనేది నాతో పాటు లైఫ్ కోచ్ నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. శ్రీధర్ గారు నమస్తే. నమస్తే అండి. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఎందుకు ఇచ్చింది అంటే, ముంబైలో ఓ మ్యారేజ్ అయిన అతని మీద ఒక విడో కేసు పెట్టిందండి. అంటే నన్ను పెళ్లి చేసుకుంటానని నాతో ఉన్నాడు, నన్ను వాడుకుని ఇప్పుడు పెళ్లి చేసుకోవట్లేదని కేసు పెడితే అది దాదాపు 7 ఏళ్ల పాటు ఆ కేసు సాగిన తర్వాత సుప్రీంకోర్టు ఇందులో తప్పేం లేదు, మీ ఇద్దరు ఇష్టపూర్వకంగానే ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ రేప్ కేసు అంటూ రావడం కరెక్ట్ అని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అసలు ఈ ఇల్లిసిట్ అఫైర్స్ అనే వాటిని మనం ఎలా చూడాలి, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టా లేదా అన్నది వివాహ వ్యవస్థ అనేది చాలా తరాల పాటు కొనసాగిన దాన్ని ఆ అడాప్టబిలిటీలో వచ్చేటప్పటికే లేదు, వివాహ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు, మా జీవితం వ్యక్తిగత స్వేచ్ఛ మొత్తాన్ని వివాహ వ్యవస్థ హరిస్తుంది అని చెప్పేసి అని అల్ట్రా మోడర్న్ సొసైటీ భావించడం మొదలుపెట్టింది చాలా కాలం నుంచి. భావించినప్పుడు సహజంగా పెళ్ళి, పిల్లలు, బాధ్యతలు లేదా ఒకళ్ళ మీద ఒకళ్ళు అహం చూపించుకోవటాలు లేకపోతే కనుక తొక్కేయటాలు ఇలాంటివన్నీ కూడా ఈగో కాన్ఫ్లిక్ట్ అనేది పెరిగిన తర్వాత పీపుల్ ఏమంటున్నారంటే కనుక మాకు ఇండివిజువాలిటీ కావాలి, మాకు ఇష్టం వచ్చినట్లు మేము బతుకుతాము, మాకు వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు, లేదా ఆల్రెడీ మేము పెళ్లి చేసుకున్న వ్యక్తులతో మాకు సుఖం లేదు, మేము సంబంధాలు పెట్టుకుంటాం అన్నట్లుగా ఉన్న సమయంలో మనకి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఏదైతే కనుక ఓకే వివాహేతర సంబంధాలకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి అనే పరిస్థితి ఎక్కడైతే సహజీవన ఇబ్బంది లేదని పరిస్థితి వచ్చిందో అక్కడ సహజీవన ఇబ్బంది లేదు అనే పరిస్థితిని ఈరోజు చాలామంది అడ్వాంటేజ్గా వాడుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే. సో ఎవరైనా కానీ ఒక భర్త వచ్చేటప్పటికే రెండో సంబంధం ఉంటుంది, భార్య పాపం క్వశ్చన్ చేస్తూ ఉంటే సో అతను నువ్వు నన్నేం చేయలేవు, ఇప్పుడు ఏం చేయలేవు, సో సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది అని చెప్పేసి అని సో ఇతను ఆ లీనియన్స్ తీసుకునే సందర్భం తీసుకుందాం. ఇంత దాకా వచ్చిన తర్వాత మీ స్వేచ్ఛను మీరు అంతగా అనుభవిస్తున్న తర్వాత మీ ఇద్దరు వివాహేతర సంబంధం పెట్టుకున్న మీ ఇద్దరే మా ఇష్టం మా లైఫ్ అనుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇంకొకళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం ఏముంది, అక్కడ అర్థమే ఉంది. ఇక్కడ రేప్ కేసు పెట్టాలన్నా కానీ ఇంకోటైనా కూడా మీ ఇద్దరు ఇష్టపూర్వకంగా ఒక దగ్గరకు వచ్చారు, మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సంబంధాన్ని వదిలిపెట్టి మీ భార్యాభర్తను వదిలిపెట్టేసి లేదా మీరు సంబంధం ఏర్పరచుకొని మీరేం చేస్తున్నారు, మా ఇద్దరికి మా మైండ్ సెట్ కుదిరింది, వీఆర్ హ్యాపీ అని చెప్పేసి అంటున్నారు. మరి మీరు హ్యాపీ అనుకునే దాంట్లో ఎలాంటి లీగాలిటీ లేదు కదా, మీ సంబంధానికి ఎలాంటి లీగాలిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ లీగాలిటీ ఉంది, పెళ్ళి చేసుకొని ఏదైతే కనుక హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకొని ఈ పెళ్లికి సంబంధించేసి ఆ డాక్యుమెంట్ ఇచ్చేసేసి వీళ్ళ సమక్షంలో మేము పెళ్లి చేసుకున్నామని చెప్పేసి అని మ్యారేజ్ సర్టిఫికేట్ ఇలాంటివి ఉన్న వాటికి చట్టబద్ధత ఉంది. చట్టబద్ధత ఉన్న వాటికి ఎంతో కొంత లీగల్ రైట్ ఈ విధంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఈ విధంగా హింసిస్తున్నారు అని చెప్పేసి గృహహింస చట్టాలు ఏదో పెట్టడానికి స్కోప్ ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి స్కోపే లేదు. అసలు మా స్వేచ్ఛ అన్నారు, మీ స్వేచ్ఛకు ఎక్కడ లీగాలిటీ కల్పించబడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో మీ స్వేచ్ఛ మీరు ఏదైతే వివాహ వ్యవస్థ కాదని చెప్పేసి మీరు సపరేట్ ఒక ఎంటిటీలోకి వెళ్ళిపోయారో అక్కడ ఇంకా ఒకళ్ళొకళ్ళు అన్యాయం కాబట్టాలు ఏముండవు. ఆ విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకని సో వివాహేతర సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఎప్పుడైనా కూడా అది ఎంతకాలం నడుస్తుంది, ఎలా నడుస్తుంది, అవతల వ్యక్తి మీకు అదే రకమైన ఇంపార్టెన్స్ ఇస్తారా, అంతే ప్రేమగా చూసుకుంటారా, ఎక్స్ప్లాయిట్ చేస్తారా, సో ఈ టైప్ ఆఫ్ అంతా కూడా ఆలోచించుకున్న తర్వాత పెట్టుకోవాలి తప్పించి తర్వాత వాళ్ళు మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు మేము కేసు పెడతాం అది అంటే కనుక చాలా కష్టం అవుతుంది. నిజంగా ఈ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు చాలా క్లారిటీగానే తీర్పునివ్వడం అనేది జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మీరిద్దరూ పెళ్ళయిందని తెలుసు, ఒకళ్ళకి పెళ్ళయిందని ఇంకొకళ్ళకి తెలుసు, అయినా సరే ఒక ఫిజికల్ రిలేషన్లో ఉంటున్నారు, విభేదాలు వచ్చేసరికి రేప్ కేసు అంటూ బయటకు వస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు ఒక రకంగా దిశానిర్దేశం చేసింది. కొంచెం సీరియస్ అయినట్టుగానే కనిపిస్తోంది. అయితే మరి ఇక్కడ నమ్మకం అనేది ఎంతవరకు ముఖ్యమండి? అంటే ఓ వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటాడనో లేదంటే సరే అతనికి ఇంకో పెళ్ళైనా కానీ ఆమెకి ఇంకొక పెళ్ళైనా కానీ మన ఇద్దరం కొన్నాళ్ళు కలిసి ఉంటాము అనే ఒక నమ్మకంతో అయితే ఒక రిలేషన్లోకి వస్తారు కదా, మరి నమ్మకం అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి కదా.
నమ్మకం అనేది మరి ఏర్పడబట్టే కదా మీరు ఆల్రెడీ చాలా కాలం పాటు పెళ్ళి అనే దాన్ని వాస్తవంగా పెళ్ళిలో వచ్చేటప్పటికి మీ బంధువులు ఉంటారు, మీ అటు ఇటు బంధువులు అందరూ స్నేహితులు అందరూ పెళ్ళి అనే ఒక వ్యవస్థలో ఒక పార్ట్గా ఉంటారు. సో వాళ్ళంతా కూడా రేపు ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైనా గొడవలు వచ్చినా వాళ్ళు వచ్చేసి లేదమ్మాయి లేదబ్బాయి అని చెప్పేసి సరి చెప్పడానికి ముందుకు వస్తారు. పెళ్ళి అనే వ్యవస్థలో అంత బలోపేతమైనది, అంత చుట్టూ జనాలు సోషల్ పీపుల్ అంతా కూడా అందరూ వచ్చి మనకు సపోర్ట్ చేసే దాంట్లోనే మీరు నమ్మకం కోల్పోతే మీరు జస్ట్ బయట వివాహేతర సంబంధంలో ఏ ప్రాతిపదిక మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది? ఏ ప్రాతిపదిక మీద? మీ వివాహం నచ్చకుండా దీని నుంచి ఒక డైవర్షన్ కోసం నమ్మకం ఇంకొక వ్యక్తి కావాలి, నాకు ఆల్రెడీ చేసుకున్న పెళ్ళి నచ్చలేదు అని చెప్పేసి అని, సో నా జీవిత సహచరుని కానీ లేకపోతే భర్త కానీ సరిగా నచ్చలేదని మీరు ఇంకో సంబంధానికి వెళ్ళారంటే అక్కడ వీళ్ళు నచ్చకపోవడానికి అక్కడ నచ్చడానికి మీకు అక్కడ ఎంతకాలం పాటు మీకు నమ్మకం ఏర్పడింది? ఇక్కడ ఒక విషయం జరుగుతుంది స్వరూప గారు. యాక్చువల్లీ నా ఇష్టాలు ఇలాంటివన్నీ ఎలా ఏర్పడతాయి అంటే జస్ట్ ఒక 10-15 ఇష్టాలను చూసుకున్న తర్వాత ఓకే అంత బ్రహ్మాండంగా ఉంది, ఇతను నన్ను అర్థం చేసుకుంటున్నాడు, నాకు టైం ఇస్తున్నాడు, నన్ను కాఫీ షాప్ తీసుకెళ్తున్నాడు, నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్తున్నాడు, ట్రిప్లకు తీసుకెళ్తున్నాడు, ఎక్కడ కావాలంటే బాలి వెళ్ళాం అక్కడికి వెళ్ళాం రకరకాలు చెప్పుకుంటారు, అయిపోతుంది. ఎంతకాలం పాటు? అతను ప్రొఫెషనల్ అయి ఉండొచ్చు, అతను అంతా పక్కన పెట్టేసేసి చాలా ఫోకస్డ్గా ఈ అమ్మాయి పట్ల కేరింగ్ తీసుకుంటూ ఉండొచ్చు. సో ఒక్కసారి పెళ్ళి వదిలేసేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇంపార్టెన్స్ 3-4 నెలల్లోనో లేదా సంవత్సరంలోనో పూర్తిగా తగ్గిపోతుంది. సో మరి ఏ ప్రాతిపదిక మీద నమ్మకం ఏర్పడుతుంది అమ్మాయికైనా అబ్బాయికైనా ఇరుటి వ్యక్తి మీద అంటే జస్ట్ మీకు ఎగ్జిస్టింగ్ రిలేషన్ మీకు మొహమొత్తింది కాబట్టి, లేదా మీకు ఎగ్జిస్టింగ్ రిలేషన్లో మీరు కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది కాబట్టి ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు తప్పించి అక్కడ నమ్మకం అనే విషయమే లేదు. 100% నమ్మకమే లేదు. అలా నమ్మకం ఉంటే ఈరోజు ఇట్లా పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాళ్ళతో సుదీర్ఘకాలం ఒక ఫిజికల్ రిలేషన్లో ఉండడం అనే దాని గురించి మాట్లాడుతున్నాం. అక్కడ కూడా సుప్రీంకోర్టు ప్రస్తావన తీసుకొచ్చింది. పెళ్లి చేసుకుంటామని నమ్మించి అంటే కనుక మరి అలాంటప్పుడు మీరు ఏ రోజైతే కలిసారో ఆ రోజే వెంటనే పెళ్లి చేసుకోవాలి. అది వర్కౌట్ అవ్వకపోతే కనుక ఓకే నాకు ఇది నడవదని చెప్పేసి అని ఇనీషియల్గా, ఎందుకంటే కనుక దాని ప్రోగ్రెస్ అయ్యి కొంతకాలం కలిసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆరోపించడం అర్థవంతం కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఎగ్జిస్టింగ్ రిలేషన్ నుంచి బయటకు వచ్చి మీ ఇద్దరు కలిసి లైఫ్ని లీడ్ చేయడం మొదలుపెట్టారో ఆ రోజే ఒకళ్ళొకళ్ళు మనం మరి రేపు పెళ్లి చేసుకుందామా అని దానికి అరేంజ్మెంట్లు చేసుకోండి. ఆ విధంగా ప్లాన్డ్గా వెళ్ళాలి తప్పించేసి ఈరోజు ఒకళ్ళొకళ్ళు నమ్మే పరిస్థితి ఎక్కడ ఉంది? తర్వాత నమ్మలేదని కోర్టులకు వెళ్తే కోర్టుల దగ్గర నిజంగా చెప్పాలంటే నిజంగా బాధితులకు న్యాయం చేయడానికే సమయం సరిపోవట్లేదు కోర్టుల దగ్గర కేసులు. మళ్ళీ వీళ్ళు తల మీదకి వీళ్ళు తెచ్చుకొని వెళ్ళి మళ్ళీ నాకు కేసు పెట్టుకుంటామంటే కనుక నిజమైన రేపు బాధితులకే ఏళ్ల తరబడి సమయం పడుతూ ఉంది. మరి అలాంటి వాళ్ళు వీళ్ళ ఇష్టానుసారం ప్రవర్తించుకుంటా వెళ్ళిపోయేసి నాది రేప్ కేసు అని చెప్పేసి అంటే కనుక మరి బాధితులకు న్యాయం చేయాలా, మీ కేసులు తీసుకోవాలా? సో ఇది యాక్చువల్లీ న్యాయ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఒక రకంగా తప్పుదారి పట్టించడం అవుతుంది అనుకోవాలి. ఈ సుప్రీంకోర్టు తీర్పును బేస్ చేసుకొని ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్గా మారిన జానీ మాస్టర్ కేసు మీద కూడా ఒక పెద్ద డిస్కషన్ నడుస్తుంది. మీకు కూడా తెలిసిందే కదా, తోటి కొరియోగ్రాఫర్ని ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అనే ఆరోపణలతో ఆయన అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అంటే ఆయన తన మీద రేప్ అటెంప్ట్స్ చేశాడు పలుమార్లు అని ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది. మీకు తెలిసిందే, అందరికీ తెలిసిందే, జానీ మాస్టర్కి పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. దాంతో వెంటనే అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఇప్పుడు షరతులతో కూడిన బెయిల్ మీద ఆయన బయట ఉన్నారు. అయితే నెక్స్ట్ ఈ కేసులో ఏం జరగబోతుంది, ఆ ఫీమేల్ కొరియోగ్రాఫర్కి ఏం జరగబోతుంది అనేది దాని మీద డిస్కషన్ జరుగుతుంది. సేమ్ ఇలాగే ఉండే అవకాశం ఉందంటారా? అంటే దాదాపు ఒకేలాగా ఉంది కదా, అంటే ఒకేలాగా ఉన్నా ఇప్పుడు మీకు బేసికల్గా ఏంటంటే ఇప్పుడు జానీ మాస్టర్ వచ్చేటప్పటికే ఈ విధంగా తను బెయిల్ మీద రావడం తప్పించుకోవడం ఇది జరుగుతూ ఉంది. కానీ ఎక్కడ ప్రొవిజనల్గా వచ్చేటప్పటికి చట్ట ప్రకారంగా వచ్చి ఈ అమ్మాయి ఏదన్నా ఇంక అడిషనల్ కేసు పెట్టడానికో లేదా అతను సంథింగ్ ప్రొయాక్టివ్గా ఉండడానికి అక్కడ స్కోప్ ఏం లేదు. ఎందుకంటే ఓవరాల్గా వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి రేప్ కేసు పెట్టింది అనుకుందాం. ఆ రేప్ కేసు పెట్టిన దానికి సంబంధించిన ఆధారాలు కానీ ఇలాంటివంతా కూడా చేసినారు, అతను బెయిల్ మీద రావడం అనేది జరిగింది. ఆ కేసు నడుస్తుంది తప్పించేసి దీన్ని బేస్ చేసుకొని ముంబై కేసు ఏదైతే ఉంటుందో దీన్ని బేస్ చేసేసుకొని ఇద్దరికి ఎడిషనల్గా ఏదో రిస్క్ ఫ్యాక్టర్ ఉండటమో లేకపోతే కనుక ఏదో సంథింగ్ ఇది అవ్వడం ప్రోగ్రెస్ అవ్వడం అయితే జరిగే స్కోప్ లేదు. అంటే దాని ఇంపాక్ట్ యాక్చువల్ ఒక రకంగా చెప్పండి జానీ మాస్టర్ కేసు మీద అయితే ఉండే స్కోప్ అనేది లేదనిపిస్తుంది.
పైగా సాక్ష్యాధారాలు కూడా కీలకంగా మారతాయి. ఎగ్జాక్ట్లీ. ముంబై కేసులో అక్కడ సాక్ష్యాధారాలు వేరుగా ఉండొచ్చు, ఇక్కడ సాక్ష్యాధారాలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఏ కేసుకి అది ఇండివిజువల్ గా ఉంటుందండి. అక్కడ ఉండే పారామీటర్స్, వాళ్ళ ఎమోషనల్ స్టేట్లు, లేకపోతే కనుక మీరు అన్నట్లు ఎవిడెన్సెస్, ఏ ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నేను ఏదో కేసు గురించి చూస్తున్నాము తెలిసిన వాళ్ళదే. సో యాక్చువల్ చెప్పాలంటే కనుక ఒక బలమైన ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి బలమైన ఎవిడెన్సెస్ ఉండేదానికి బలహీనమైన ఎవిడెన్సెస్, జస్ట్ ఆరోపణ స్థాయిలో ఉండే ఎవిడెన్సెస్ కూడా మీకు కేసు బలం మీద ఎంతో ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఏ కేసు ఇంకో కేసుతో పోల్చడానికి లేదు. అయితే పెరిగిపోతున్న ఈ వివాహేతర సంబంధాల మీద కూడా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిజంగా కూడా ఇంతకుముందు ఇలాంటివి ఎక్కువగా ఉండేవి కావేమో, ముందు పోలీసులు, తర్వాత జైళ్ళు, కేసులు, కోర్టుల వరకైతే పరిస్థితులు వచ్చేవి కాదు. బట్ ఈ మధ్య కాలంలో డైరెక్ట్ సుప్రీంకోర్టు దాకా ఈ కేసులు వెళ్తున్నాయంటే జనరల్ మైండ్ సెట్లో తేడానంటారా, మార్పులు వచ్చాయంటారా? అంటే ఒకప్పుడు పెళ్ళైతే పెళ్ళంటే 100 ఏళ్ల పంట అనేవాళ్ళు, ఒకే వ్యక్తితో 100 ఏళ్ళు మనం బతకాల్సిందే అన్నట్టుగా ఉండేది మన కల్చర్ కావచ్చు అది. కానీ ఇప్పుడు చూస్తే ఈ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయంటే అఫైర్స్ కూడా పెరుగుతున్నట్టే కదా. ఇక్కడ ఏమవుతుందంటే స్వరూప్ గారు, ఇంతకుముందు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉండేవి. ఇక్కడ మనకు అన్నీ ఈరోజు మనం సంపాదిస్తున్నాం, నా లైఫ్ నాది, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ హక్కుల గురించి చూస్తున్నారు కానీ బాధ్యతల గురించి చూస్తలేదు. ఇక్కడ ఏమవుతుంది, పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అంటే కనుక, ఓకే భర్త అన్ని రకాల సమకూర్చాలి, లేదా భార్య అంతా చాలా బాగా చూసుకోవాలి అని చెప్పేసి అని వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇద్దరు సంపాదనలో ఉన్నప్పుడు, ఇద్దరు పొద్దున్న సాయంత్రం కష్టపడుతున్నప్పుడు అండర్స్టాండ్ చేసుకొని ఒకళ్ళొకళ్ళు చాలా మ్యూచువల్గా వెళ్ళాల్సిన పరిస్థితి. పిల్లల పెంపకం దగ్గర నుంచి వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళడం దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా యూ షుడ్ షేర్ ఎవ్రీథింగ్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్ చేంజ్ అవ్వటము, థాట్ ప్రాసెస్లో చేంజ్ అవ్వటము, లేకపోతే లగ్జరీస్ ఎక్కువైపోయేసి ఫైనాన్షియల్ స్ట్రెస్ పెరిగిపోవటము, వీటితో పాటు ఏమవుతుందంటే ఈ సామాజికమైన ఆస్పెక్ట్స్ వలన ఇక్కడ అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈగో క్లాషెస్ వచ్చినా కానీ, ఆర్థికపరమైన సమస్యలు వచ్చినా కానీ ఇంకా రిమైనింగ్ అంతా కూడా సెక్సువల్ లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది. సెక్సువల్ లైఫ్ ఎప్పుడైతే ఇంపాక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఏంటంటే వీళ్ళంతా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారో ఒకళ్ళకి అసంతృప్తి మొదలవుతుంది. అసంతృప్తి మొదలైనప్పుడు ఆటోమేటిక్గా ఓకే ఇతను నాకు వర్కౌట్ కావట్లేదు, ఈమెతో నాకు వర్కౌట్ కావట్లేదు, నేను ఇంకో సంబంధానికి వెళ్ళిపోతాను. ఎవరో ఒకళ్ళు జస్ట్ ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే సోషల్ మీడియా కావచ్చు, వర్క్ లైఫ్లో కావచ్చు, ఏదో కంపెనీలో పనిచేస్తారు, చుట్టూ చాలామంది అమ్మాయిలు ఉంటారు, చాలామంది అబ్బాయిలు ఉంటారు, వాళ్ళలో కూడా డిస్సాటిస్ఫైడ్ చాలామంది ఉంటారు. సో వీళ్ళిద్దరు కలుస్తూ ఉంటారు, హ్యాపీగా ఎప్పుడెప్పుడైనా స్పెండ్ చేస్తారు, కాఫీ షాపులకి వెళ్తారు. సో వీళ్ళకి ఏమవుతుంది, కొంతకాలానికి ఇప్పటిదాకేమో ఇంటికి వెళ్తే భార్యో భర్త సరిగ్గా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఇక్కడేం వీళ్ళు అపురూపంగా చూసుకుంటున్నారు, ఎప్పుడన్నా సరదాగా బయటకు వెళ్దామంటే వస్తున్నారు, టైం స్పెండ్ చేస్తున్నారు, కబుర్లు చెబుతున్నారు, చాలా బాగుంది. సో ఈ ఫ్రాగ్మెంటెడ్గా కొద్దిసేపు పాటు ఒక అర్థం చేసుకునే మనిషి, ఎప్పుడు నాతో పాటు ఉండే మనిషి ఒకళ్ళు ఉన్నారని చెప్పేసి అనిపించగానే మనిషి ఆటోమేటిక్గా ఈ రిలేషన్ కంటే ఈ రిలేషన్ బాగుందని చెప్పేసి అని భావిస్తున్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇంట్లో హైడ్ చేయటం కావచ్చు, లేదా ఇంట్లో వాళ్ళు కొన్నాళ్ళకి తెలిసినా కూడా గొడవ దిగటం కావచ్చు, లేదా విడాకులు దాకా వెళ్ళటం కావచ్చు, ఇలా జరుగుతూ ఉన్నాయి. సో పీపుల్ మైండ్ సెట్లో రావాల్సింది ఏంటంటే నాట్ ఓన్లీ సెక్స్ మాత్రమే కాదు, యాక్చువల్లీ ఓన్లీ ఫైనాన్షియల్ స్టేటస్ మాత్రమే కాదు. ఒక ఫ్యామిలీ బాండింగ్ అంటే ఖచ్చితంగా ఎన్నో ఎలిమెంట్స్, ఇంతకాలం పాటు మేము కలిసి ఉంటాము అని చెప్పేసి ఒక బాండింగు. ఒకప్పుడు పెళ్లి చేసేటప్పుడు 100 ఏళ్ల పాటు కలిసి ఉండమని దీవించేవాళ్ళు. ఇప్పుడు 100 ఏళ్ళు ఏంటండి, జస్ట్ అక్కడ 10-20 ఏళ్ళు, ఒక 6 నెలలకి సంవత్సరాన్ని విడాకులు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. పెళ్లి ఆల్బమ్ వచ్చేసరికి డివోర్స్ అయిపోతున్నాయి. కాళ్ళ పారాని ఆరకముందే అని మనం నెక్స్ట్ పేపర్స్లో హెడ్డింగ్లు చూసుకొని చదవాల్సిన పరిస్థితి. అప్పటిదాకా పాపం వాళ్ళ పేరెంట్స్ తినక ఒక కోట్లాది రూపాయలు పెట్టి సంపాదించిందంతా కూడా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి సంపాదించి పెట్టిందంతా పెళ్లి కోసం ఖర్చు పెడితే, ఆ పెళ్ళి 6 నెలల్లో ఇదైపోతే కనుక ఎవరి కోసం పెళ్లి చేసుకుంటున్నట్లు మీరు? కనీసం అట్లీస్ట్ ఇద్దరు మనుషులు కలిసి జీవితాంతం జీవించలేకపోతే ఇంకా మీ లైఫ్ నేను లీడ్ చేస్తున్నట్లు. సో ఖచ్చితంగా పీపుల్ మైండ్ సెట్లో మార్పు రాకపోతే ఈ కష్టం అండి. ఈ సందర్భంగా మనం సహజీవనం గురించి కూడా మాట్లాడుకోవాల్సిందే. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్గా హీరో రాజ్ తరుణ్, అలాగే అతని తోటి 12 ఏళ్ల పాటు సహజీవనం చేశానని చెప్తున్న లావణ్య కేసును మనం మాట్లాడుకోవాలి. అయితే ఇన్ని రోజులు నాతో ఉన్న తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను ఇప్పుడు వదిలేస్తున్నాడు, నాతో ఉండట్లేదు, నన్ను వద్దంటున్నాడని ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఇతను కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. సో ఇక్కడ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సహజీవనం అనే దాని విషయంలో
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఇక్కడ కూడా కోర్టుల నుంచి పెద్దగా ఏమి సపోర్ట్ దొరికేలా లేదు, సమాజం నుంచి కూడా లేదు. ఉండదు. ఎందుకు ఉండదంటే మీరు ఇవాళ ఒకళ్ళతో తిరిగి రేపు ఒకళ్ళతో తిరుగుతూ ఉంటే కనుక మీ ఇద్దరు కలిసి సహజీవనం చేయాలంటే మీ ఇద్దరే ఉండండి. మళ్ళీ మీ ఇద్దరు లైఫ్లో ఇంకొక ఇద్దరు ముగ్గురు నలుగురు వస్తూ ఉంటే కనుక ఇంకా మీరు సహజీవనం ఎలా అవుతుంది? ఎలా పోర్ట్రేట్ చేస్తారు? ఇప్పుడు ఇతను నన్ను నాతో పాటు ఉంటానన్నాడు, సహజీవనం మేము కలిసి ఉందామని చెప్పేసి అనుకున్నామని ఈ అమ్మాయి ఎలా ఉంటుంది? లేదా అతను ఎలా అంటాడు? ఎందుకంటే వెన్ యూ హ్యావ్ ఎక్స్ట్రా రిలేషన్స్ యూ కాంట్ డిజర్వ్ లైక్ దట్. అసలు మీకు హక్కే లేదు, మేము సహజీవనంలో ఉన్నాను అంటానే హక్కే లేదు. ఇక్కడ అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీ బాండింగ్ ఉన్నప్పుడు భార్య భర్త ఈ పర్టిక్యులర్ గడప దాటితేనో లేకపోతే ఈ దశ దాటితేనో ఈ బాండింగ్ దాటితేనో రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందని భయం కొద్దీ జీవితాంతం ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే సహజీవనంలోకి వచ్చిన తర్వాత వీడు కాకపోతే ఇంకోడు, ఆమె కాకపోతే ఇంకొకళ్ళు, నాకేమన్నా మనుషులు తక్కువ ఏంటని చెప్పేసిన మైండ్ సెట్ వస్తుంది. ఎప్పుడైతే కనుక మీ లైఫ్లోకి వచ్చిన వ్యక్తి పట్ల మీకు ఒక రకమైన రెస్పెక్ట్ లేకపోతే, జీవితాంతం వాళ్ళతో ఉండాలనే కమిట్మెంట్ మీకు లేకపోతే కనుక వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ నైజం వస్తే ఇవి కొనసాగవు. ఆటోమేటిక్గా ఈ టెంపరీ రిలేషన్స్కి సోషల్ యాక్సెప్టెన్స్ ఉండదు, సొసైటీ ఎప్పుడు హర్షించదు. ఎందుకంటే ఈ సొసైటీ చాలా కాలం పాటు కండిషన్ చేయబడేసి మనుషులంటే కలిసి ఉండాలని కండిషన్ చేయబడింది. మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? సో వాళ్ళంతానేమో బుద్ధిగా పద్ధతిగా ఇళ్లలో కాపురాలు చేసుకుంటుంటే మీరు వచ్చి విడిపోయేసేసి మమ్మల్ని న్యాయం చేయండి, సమాజం మమ్మల్ని హర్షించట్లేదంటే కనుక సమాజం అంతా పద్ధతిగా నడుస్తుంది, మీరు పద్ధతిలో నడవట్లేదు కాబట్టి మేము మమ్మల్ని హర్షించరు. వాళ్ళకి మేమే సమాజానికి మీ మీద కోపమేమీ లేదు. సో అది అర్థం చేసుకోవాలి. సహజీవనం, వివాహం, వివాహేతర సంబంధం అనేవి మీ వ్యక్తిగత విషయాలే కావచ్చు, కాకపోతే దాన్ని సుప్రీంకోర్టే కాదు సమాజం కూడా హర్షించదు, ఎలాంటి సపోర్ట్ దొరకదు అనే విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ శ్రీధర్ గారు.